టాలీవుడ్ లో కొంతమంది హీరో హీరోయిన్లు ఒకే సినిమాలో నటిస్తూ ఆ సినిమాలోనే వారు ప్రేమలో పడి ప్రేమ వివాహం చేసుకున్నారు. మరి ఆ హీరో హీరోయిన్లు ఎవరు, వారు ఇప్పటికే కలిసే ఉన్నారా లేక విడిపోయారా వంటి ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందుగా వీడియోకి ఒక్క లైక్ కొట్టండి, అలాగే వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా పేరొందిన హీరో మహేష్ బాబు. ఆయన ఇప్పటికీ టాలీవుడ్ లో నెంబర్ 1 గా కొనసాగుతున్నాడు. అయితే ఈయన భార్య పేరు నమ్రత. ఈమె కూడా టాలీవుడ్ హీరోయినే. ఈమె టాలీవుడ్ కి అంజీ సినిమా ద్వారా పరిచయం అయ్యారు. అంతకు ముందు ఆమె బాలీవుడ్ లో అనేక సినిమాల్లో హీరోయిన్ గా నటించారు. అయితే నమ్రత మహేష్ బాబు కలిసి నటించిన వంశీ సినిమా ద్వారా వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత పెద్దల్ని ఒప్పించి వీరు ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లి తర్వాత నమ్రత సినిమాలకు పూర్తిగా దూరం అయ్యారు. హౌస్ వైఫ్ గా ఉంటూ మహేష్ బాబుతో హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. అయితే మహేష్ బాబు తండ్రి అయిన కృష్ణకు 2 వివాహాలు జరిగాయి. ఆయన హీరోగా చేస్తున్న టైంలో తోటి హీరోయిన్ అయిన విజయ నిర్మలను లవ్ చేశారు. వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత కూడా వీరిద్దరూ కలిసి అనేక సినిమాల్లో నటించారు. అయితే పలు అనారోగ్య సమస్యల వల్ల వీరిద్దరూ మరణించడం జరిగింది. టాలీవుడ్ లో ఉన్న మెగా హీరోలలో ఒకరు వరుణ్ తేజ్. అయితే ఈయన నటించిన మిస్టర్ అంతరిక్షం వంటి సినిమాల్లో హీరోయిన్ గా చేశారు లావణ్య త్రిపాఠి. ఆ సమయంలోనే ఒకరికి ఒకరు దగ్గరయ్యారు వరుణ్ తేజ్ అండ్ లావణ్య. ఆ తర్వాత వీరిద్దరూ పెద్దల్ని ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లి తరువాత వరుణ్ తేజ్ యథావిధంగా టాలీవుడ్ లో హీరోగా కొనసాగుతూ ఉండగా లావణ్య కూడా పలు సినిమాల్లో అలాగే వెబ్ సిరీస్ లో హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇలా వీరిద్దరూ కలిసి హ్యాపీ లైఫ్ ని లీడ్ చేస్తున్నారు. అలాగే టాలీవుడ్ లో యాంగ్రీ యంగ్ మ్యాన్ గా పేరొందిన హీరో రాజశేఖర్. ఆయన నటించిన మగాడు, అంకుశం వంటి సినిమాల్లో ఆయనకు జంటగా నటించారు హీరోయిన్ జీవిత. ఈ సినిమాలు చేస్తున్న సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత కూడా హీరో రాజశేఖర్ గారు సినిమాల్లో హీరోగా నటిస్తూ ఉండగా జీవిత గారు మాత్రం పలు టీవీ షోలలో జడ్జిగా అలాగే పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్నారు. ఇలాగే వీరిద్దరూ కలిసి తమ జీవితాన్ని హ్యాపీగా గడిపేస్తున్నారు. టాలీవుడ్ లో చూడగానే అచ్చం తెలుగింటి ఆడపడుచులా కనిపించే హీరోయిన్ స్నేహ. అయితే హీరోయిన్ స్నేహ టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు తమిళ ఇండస్ట్రీలో కూడా ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా నటించారు. తమిళ ఇండస్ట్రీలో హీరోయిన్ గా నటిస్తున్న సమయంలో అక్కడి హీరో అయిన ప్రసన్న కుమార్ తో ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత వీరిద్దరూ పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత కూడా స్నేహ పలు సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తున్నారు. అలాగే ప్రసన్న కుమార్ కూడా పలు మూవీల్లో హీరోగా నటిస్తున్నాడు. అయితే ప్రసన్న కుమార్ కూడా తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. ఈయన సాయిధరం తేజ్ నటించిన జవాన్ సినిమాలో విలన్ గా నటించడం జరిగింది. టాలీవుడ్ లో పవర్ స్టార్ గా పేరొందిన పవన్ కళ్యాణ్ కి 3 వివాహాలు జరిగాయి. ఆయన రెండో భార్య అయిన రేణు దేశాయ్ కూడా సినిమాల్లో హీరోయిన్ గా నటించేవారు. వీరిద్దరూ కలిసి బద్రీ జానీ అనే సినిమాల్లో నటిస్తున్న సమయంలోనే ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత పెద్దల్ని ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్నారు. కానీ కొన్ని సంవత్సరాలకే వీరిద్దరి మధ్య మనస్పర్ధ విభేదాల వల్ల విడాకులు తీసుకొని విడిపోయారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ 3వ వివాహం చేసుకున్నాడు. కానీ రేణు దేశాయ్ మాత్రం వేరే వివాహం చేసుకోకుండా పిల్లల్ని చూసుకుంటూ బతికేస్తున్నారు. టాలీవుడ్ లో మన్మధుడిగా పిలువబడే కింగ్ నాగార్జునకు 2 వివాహాలు జరిగాయి. అయితే ఆయన టాలీవుడ్ లో పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన అమలను పెళ్లి చేసుకున్నాడు. వారిద్దరూ కలిసి శివ, నిర్ణయం వంటి సినిమాల్లో హీరో హీరోయిన్లుగా చేస్తున్న సమయంలోనే ప్రేమలో పడ్డారు. అందువల్ల వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత కూడా అమల సినిమాల్లో నటిస్తున్నారు. కానీ హీరోయిన్ గా కాకుండా సైడ్ క్యారెక్టర్స్, అమ్మ, వదిన వంటి క్యారెక్టర్ లో నటిస్తున్నారు. ఇక నాగార్జున కొడుకైన నాగ చైతన్య కూడా సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ కలిసి ఏం మాయ చేసావే, ఆటో నగర్, సూర్య, మనం వంటి సినిమాల్లో కలిసి నటించారు. అదే సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. పెద్దల్ని ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత కూడా వీరిద్దరూ కలిసి మజిలీ అనే సినిమాలో కలిసి నటించారు. ఆ తర్వాత వీరిద్దరి మధ్య కొన్ని మనస్పర్ధ విభేదాల వల్ల విడాకులు తీసుకొని విడిపోయారు. విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత నాగ చైతన్య శోభితను 2వ వివాహం చేసుకున్నాడు. అలాగే సమంత కూడా రాజ్ నిడుమూరిని 2వ వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు ఎవరి లైఫ్ ను వారు లీడ్ చేస్తున్నారు.
అలాగే టాలీవుడ్ లో భరత్ అనే నేను, గేమ్ చేంజర్, వినయ విధేయ రామ వంటి సినిమాల్లో నటించిన హీరోయిన్ కియారా అద్వానీ. ఆమె కొన్ని బాలీవుడ్ సినిమాల్లో కూడా నటించడం జరిగింది. అక్కడ నటిస్తున్న సమయంలోనే హీరో అయిన సిద్ధార్థ్ మల్హోత్రాను ప్రేమించింది. వారిద్దరూ పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత కూడా కియారా అద్వానీ ఇటు టాలీవుడ్ తో పాటు అటు బాలీవుడ్ లో హీరోయిన్ గా కొనసాగుతున్నారు. అలాగే ఈమె భర్త అయిన సిద్ధార్థ్ మల్హోత్రా కూడా బాలీవుడ్ లో హీరోగా మంచి ఫామ్ ని కొనసాగిస్తున్నారు. ఇలా వారు హ్యాపీ లైఫ్ ని లీడ్ చేస్తున్నారు. అలాగే టాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో హీరోగా చేసి మెప్పించిన హీరో వరుణ్ సందేశ్. అయితే ఈయన హీరోగా నటించిన పడ్డానండి ప్రేమలో సినిమాలో వితిక హీరోయిన్ గా నటించారు. ఆ సినిమా చేస్తున్న సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత వీరిద్దరూ పెళ్లి ద్వారా ఒక్కటయ్యారు. అయితే పెళ్లి తర్వాత వితుకకి ఎక్కువ అవకాశాలు రాలేదు. అయితే వరుణ్ సందేశ్ మాత్రం హీరోగా కొనసాగుతున్నాడు. వీరిద్దరూ కలిసి తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 లో కలిసి పాల్గొనడం జరిగింది. అలాగే వీరిద్దరూ ఇప్పుడు హ్యాపీ లైఫ్ ని లీడ్ చేస్తున్నారు. టాలీవుడ్ లో సత్యం, సాంబా అనే ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా నటించారు జెనీలియా. అలాగే ఈమె బాలీవుడ్ లో కూడా అనేక సినిమాల్లో హీరోయిన్ గా నటించారు. అలా బాలీవుడ్ లో నటిస్తున్న సమయంలోనే అక్కడ హీరో అయిన రితేష్ దేశ్ముఖ్ తో ఈమె ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత వీరిద్దరూ పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత కూడా వీరిద్దరూ సినిమాల్లో నటిస్తూ బిజీగా గడిపేస్తున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ లో వచ్చిన మజిలీ సినిమాను బాలీవుడ్ లో వేద్ పేరుతో రీమేక్ చేసి వీరిద్దరూ కలిసి నటించడం జరిగింది. ఇలా వీరిద్దరూ సినిమాల్లో నటిస్తూనే తమ వివాహ బంధాన్ని కొనసాగిస్తున్నారు. అప్పట్లో టాలీవుడ్ లో అనేక సినిమాల్లో హీరోయిన్ గా చేసి మెప్పించారు రాధిక. ఇప్పుడు ఆమె పలు సినిమాల్లో తల్లి క్యారెక్టర్స్ ను చేస్తూ అదరగొడుతున్నారు. అయితే ఈమె కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో గాని పలు సినిమాల్లో హీరోగా అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్న శరత్ కుమార్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే వీరిద్దరూ కలిసి ఒక సినిమా చేస్తున్న సమయంలో ప్రేమలో పడ్డారు. అయితే రాధికకు ఇది 3వ వివాహం కావడం విశేషం. అలాగే వీరిద్దరూ ఇప్పుడు ప్రస్తుతం హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. టాలీవుడ్ లో ఫ్యామిలీ హీరోగా పేరుగొందిన హీరో శ్రీకాంత్. అయితే ఈయన నటించిన ఆమె కూతురు, ఆయన, పాత బస్తీ వంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించారు ఊహ. అయితే ఆ సినిమాల్లోగాగే వీరు బయట కూడా రియల్ గానే ప్రేమించుకున్నారు. ఆ తర్వాత వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత ఊహ సినిమాలకు పూర్తిగా దూరం అయ్యారు. శ్రీకాంత్ మాత్రం ఇప్పుడు పలు టాలీవుడ్ సినిమాల్లో ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే టాలీవుడ్ లో అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలలో ఒకరు సుమంత్. ఈయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తొలి ప్రేమ సినిమాల్లో హీరోయిన్ గా నటించిన కీర్తి రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ పెళ్లైన కొన్ని నెలలకే వీరిద్దరి మధ్య మనస్పర్ధ విభేదాల వల్ల విడాకులు తీసుకొని విడిపోవడం జరిగింది. ఇక టాలీవుడ్ లో రౌడీ హీరోగా పేరు పొందిన హీరో విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ నటించిన గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ వంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించారు రష్మిక. వీరిద్దరూ ఈ సినిమా చేస్తున్న సమయంలోనే ప్రేమలో పడ్డారు. ఆ తరువాత వీరిద్దరూ పెద్దల్ని ఒప్పించి అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. వివాహం తర్వాత కూడా వీరిద్దరూ కలిసి పలు సినిమాల్లో నటిస్తున్నారు. ఇవండి టాలీవుడ్ లో ఒకే సినిమాలో నటిస్తూ ప్రేమలో పడి ఆ తర్వాత వివాహం చేసుకుని తమ జీవితాన్ని గడిపేస్తున్న హీరో హీరోయిన్లకు సంబంధించిన విశేషాలు. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక్క లైక్ కొట్టండి. అలాగే వీడియోని షేర్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.